ఆప్తా చాలా ప్రెస్టీజియస్గా నిర్వహిస్తోంది కెటలిస్ట్ ప్రోగ్రామ్ని. ఈ కెటలిస్ట్ ప్రోగ్రామ్ని సందర్శించడానికి చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే మనతో. నమస్కారం అండి. ఉంది మీరు ఈ స్టాల్స్ చూశారు, ఈ కెటలిస్ట్ కోసం భారీగా తరలి వచ్చిన ఎన్ఆర్ఐస్ని మీరు చూస్తూ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ని, ఇన్వెస్టర్స్ని చూస్తూ ఉన్నారు. ఏమనిపిస్తోంది మీకు? నాకు చాలా గర్వంగా ఉంది. ఆప్తా అనేది ఎస్పెషల్లీ కాపులకు సంబంధించినటువంటి అమెరికాలో ఉన్న తెలుగు ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎస్పెషల్లీ ఈ రెండు స్టేట్స్లో కాపుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు చూపించేటటువంటి చొరవ అది మాటలతో చెప్పేది కాదు. చాలా సంతోషం. నాకు చాలాసార్లు వాళ్ళు ఇన్వైట్ చేశారు కానీ నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను ఈ కార్యక్రమానికి. డెఫినెట్గా భవిష్యత్తులో వీళ్ళు టేకప్ చేసే ప్రతి సామాజిక కార్యక్రమానికి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎదుగుదలలో మా తాలూకా భాగస్వామ్యం ఉంటుంది. ఇంతమంది కాపులు రాజకీయాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనే కాకుండా సామాజికంగా అనేక రంగాల్లో ఇంతమంది ఉన్నారనేటువంటి ఒక భావన నాలాంటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కలుగుతుంది. ఇంతమందిని ఒక చోట చేర్చి డెఫినెట్గా వీళ్ళందరూ కలిసి భవిష్యత్తులో ఆంధ్ర తెలంగాణలో వెనకబడినటువంటి కాపు సామాజిక వర్గాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ రంగాల్లో ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి అనే దాని మీద చాలా నిర్మాణాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ని ఈ ఆప్తా ద్వారా క్యాటలిస్ట్ టైటిల్ తోటి డిజైన్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది 100% నేను సక్సెస్ అయ్యిందనే భావిస్తున్నా. దీన్ని ఇలానే వదిలేయకుండా ఫాలోఅప్ ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్, ఇక్కడ వచ్చినటువంటి అక్రాస్ ద స్టేట్ ఒక రకంగా 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక రంగాల ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు. వాటిని మళ్ళా మీరు డీటెయిల్గా రాసుకొని డిస్కస్ చేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ కమ్యూనిటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక డిస్కషన్ పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నిర్వాహకులు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మధు గారు అనుకుంటా ప్రెసిడెంట్గా ఉన్నారు, మధుల్లి, అలానే మా అల్లుడు శ్రీకాంత్ కానీ వీళ్ళంతా ఆప్తాలో యాక్టివ్ మెంబర్సు. ఇంతకుముందు మా రిలేటివ్ చెమట శ్రీను, ఆయన కూడా ప్రెసిడెంట్ చేశాడు, ఆయన నా బంధువే. వీళ్ళందరూ కలిసి ఇదే సిన్సియారిటీ తోటి ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.